లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మిథున రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ద క్వాలిటీస్ ఆఫ్ జెమినీ జొడాక్ సైన్. అసలు ఈ మిథున రాశికి అధిపతి ఎవరు అంటే బుధుడు అన్నమాట. ఈ బుధుడు బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధి బలాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన గురుడి యొక్క బిడ్డే ఆయన, కాబట్టి న్యాయవంతంగా వెళ్తాడు. తర్వాత అన్యాయాన్ని ప్రోత్సహించడు. అయితే ఈ యొక్క బుధుడు చెడ్డ వాళ్ళతో కలిసినప్పుడు చెడ్డవాడైపోయి ఫలితాలు ఇస్తాడు, మంచి వాళ్ళతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే కొంచెం ఇండిపెండెంట్గా ఉండడం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డిపెండెంట్ కాబట్టి అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే చక్కగా మంచిగా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా మాట్లాడేటటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఏదైనా అది వాక్కుకి ఆయన అధిపతి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి చాలా ఎక్కువ ఉంటాయి. కమ్యూనికేషన్ గాడ్ అంటాం బుధుడిని. కాబట్టి ఏదైతే స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నారో అది స్పష్టంగా ప్రేక్షకుడి యొక్క అవతలవాడి యొక్క మనసుకి కరెక్ట్గా సూట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అటువంటి గొప్ప టాలెంట్ అనేటటువంటిది వీళ్ళ మాటలకు ఉంటుంది. కాబట్టి వీళ్ళ మాటలు మిథున రాశి వాళ్ళతో కనుక ఎవరైనా లవ్ అఫేర్లో కనుక పడితే డెఫినెట్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎందుకనంటే ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళే. అంటే డెసిషన్ తెలియదు వాళ్ళకి పాపం. ఇక్కడ లవ్ చేసేస్తారు, చేసేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఇంకోటి చూసేస్తే వాళ్ళని చేసేసుకుంటారు. కాబట్టి దే నీడ్ చేంజ్. మిథున రాశి ఎంతసేపు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది, చేంజ్ను కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి 10 రోజులు కనుక ఎవరితో అన్నా కనుక స్నేహం చేస్తే బోర్ కొడుతుంది. మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ కొత్త వాళ్ళతో మాట్లాడతారు, మళ్ళీ బ్యాక్కి వస్తారు. సో దే ఆర్ ట్రీటెడ్ అస్ బటర్ఫ్లై అంటారు. బటర్ఫ్లై చూడండి ఎక్కడికి వెళ్తే, కానీ డేంజరస్ మాత్రం కాదు, అండ్ డిజానెస్ట్ మాత్రం కాదు. ఆనెస్ట్ పీపులే, కాకపోతే వాళ్ళకే తెలియదు అనమాట. వీళ్ళతో దోస్తానం చేస్తే కనుక మిథున రాశి వాళ్ళతో తప్పకుండా ఆగ్రాలో పెద్ద పిచ్చాసుపత్రి ఉందన్నమాట. దాన్ని ఆగ్రా పాగల్ ఖానా అంటారు. అలాగే ఈ యొక్క ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి అంటారు, ఎర్రగడ్డ పాగల్ ఖానా. మరి దాంట్లో చేరిపోవడం గ్యారంటీ. ఎందుకనంటే అవతల వాళ్ళు చేరిపోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ఇక వాళ్ళకి చెప్తూనే ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులే వీళ్ళని చూసి పారిపోతారన్నమాట. ఎందువల్ల వాళ్ళ చెప్పిందే చెప్తుంటే వాళ్ళకి వినలేక వాళ్ళు భయపడిపోతారు తల్లిదండ్రులు. వీళ్ళ ఫోన్ వస్తుందంటే చాలు వాళ్ళు పారిపోతారు, సొంత ఓన్ తల్లిదండ్రులు. అంటే దీన్ని బట్టి మనము ఈ మిథున రాశి యొక్క పవర్ మనం తెలుసుకోవచ్చు. అండ్ ఎందువలన అవతల వాళ్ళు వీళ్ళకి ప్రేమలో పడిపోతారంటే వీళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారనమాట. బుధుడు కదా, అందువలన వాయిస్ ఎలాగున్నా కూడా స్వీట్ వాయిస్ వల్ల అవతలవాడికి మెస్మరైజ్ అయిపోతాడు అవతలవాడు. ఆ తర్వాత తెలుస్తుంది వాడికి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఏమిట్రా అంటే నెంబర్ ఏమిట్రా అంటే లక్కీ నెంబర్ 5. మరి లక్కీ డే ఏమిటి అంటే బుధవారము. ఆ తర్వాత లక్కీ వారం ఏమిటంటే బుధవారము చెప్పాం కదా. కలరు గ్రీన్ కలరు. ఎవరైతే మరి ఈ 5వ తేదీన చక్కగా బుధవారం రోజున పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చున్నారనుకోండి, గ్రీన్ శారీ కట్టుకొని తాను వలచిందే రంభ తాను ములిగిందే గంగ అని వీళ్ళు ఎలా ఉన్నా ఆటోమేటిక్గా పెళ్లి కొడుకు ఒప్పేసుకోవాలి. న్యాచురల్గానే మిథున రాశి వాళ్ళు బాగుంటారు. కాబట్టి మీడియం హైట్, బక్కపల్చని శరీరంతో మీడియం హైట్తో ఉంటారు. కాబట్టి ఎక్కడో రేర్గా ఒక 5% ఏమన్నా లావు ఉంటే మిగతా గ్రహాల వల్ల వాళ్ళు లావు అవ్వచ్చేమో కానీ. అండ్ సకల సౌఖ్యాలకి వీళ్ళు అలవాటు పడిపోతారు. అంటే వీళ్ళకి పేషెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏసీ లేకుండా
ఎవరు ఉండడం లేదు కదా. మిథున రాశి వాళ్ళు అయితే కేవలం ఏసీ మీరు 2 రోజులు రిపేర్ చేయించడానికి టైం తీసుకుంటే, ఏసీ పెట్టడానికి టైం తీసుకుంటే భర్తకు డైవర్స్ చేయడానికి కూడా వెనుకాడరు అనమాట. సో అంత పేషెన్స్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి. సాధారణంగా ఈ మిథున రాశి వారికి 2 సంతానం కలిగి ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అలాగే ఈ మిథున రాశి వారి గొప్ప ఉద్యోగాలు అనేటటువంటివి చేస్తారు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారు, తర్వాత టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు. ముఖ్యంగా అడ్వకేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ ఫైనాన్షియల్ బిజినెస్లు, సొంత చిట్టిపాట్ల వ్యాపారాలు, వీళ్ళు చిట్టి కంపెనీలు ఇవన్నీ కూడా నడుపుతారు. అదేవిధంగా సివిల్ ఇంజనీర్సు, కన్స్ట్రక్షన్ సివిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళే ఉంటారు. వీళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడి వీళ్ళని కన్విన్స్ చేయాలనుకున్నా కాలికేస్తే మెడకేస్తారు, మళ్ళీ మెడకేస్తే కాలికేస్తారు. సలహా వచ్చి అడుగుతారు మనల్ని, మనం చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చి వాళ్ళ చెప్పిన దాని దగ్గరికే తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళతో చాలా మనము ఏమవుతా ఉంటే డిస్టర్బ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని కనుక బ్యాలెన్స్ కనుక చేసుకొని ఆ యొక్క దీంతో కనుక ఉంటే వీళ్ళంత బెస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు అనమాట. అంటే వీళ్ళని మౌల్డ్ చేయగలగాల, అంత ఓపిక మీకు ఉండాలి, డబల్ ఓపిక ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క ఆనెస్టీని ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు సంపాదించుకోవాలి ఫస్ట్. ఒక్కసారి కనుక నమ్మకాన్ని కనుక సంపాదించుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు మన దగ్గరే ఉంటారు. రెండవది ఏంటంటే వీళ్ళ యొక్క తెలివితేటల ముందు మనం బలా దూరైపోవాలి. ఎందువలన అంటే వీళ్ళు అవతల వాడు మాట్లాడి ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది ముందే గ్రహిస్తారు. వీళ్ళు ముందే గ్రహించి చక్కగా అది వాళ్ళు చెప్పడం మనకి జరుగుతుందన్నమాట. కాబట్టి మన పప్పులు వాళ్ళ దగ్గర ఉడకవు అనేటటువంటిది ఇది తెలుస్తుంది. ఆ తర్వాత ఈ మిథున రాశి వారిలో మన గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు. అందువల్ల అంత మొండితనము, అంత శ్రద్ధ, అంత పట్టుదల, ఆ యొక్క ధీటైనటువంటి డేర్ అండ్ డాషింగ్ అనమాట. ముందు ఏమవుతుందో చూసే సమస్యలను ముందు దూసుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఆ విధంగా ఈ మిథున రాశి ఆడవాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం భయం అనేటటువంటిది ఉంటుంది. అలాగని చెప్పేసి వీళ్ళు పిరికోళ్ళరా అని మనం అనుకున్నప్పుడు పిరికోళ్ళు కాదు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ఈ రొమాంటిక్ లైఫ్ అంటే ఇష్టము. ఆ తర్వాత అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. అందువలన ఎప్పుడు యంగ్గా ఉండాలని చూస్తారు. ముసలి వాళ్ళని చచ్చిపోమని కూడా చెప్తారనమాట. ఎందుకు వీళ్ళు వేస్ట్ ఇంకా అని అంటారనమాట. అంటే అంత ఇదిగా, అంత స్పష్టంగా. అలాగని చెప్పి మరి అత్తగారులని తర్వాత వాళ్ళని చూడరా అంటే, వాళ్ళని ముసలి వాళ్ళని చూడరా అంటే చూస్తారు. మళ్ళీ చూస్తారు, చక్కగా వాళ్ళకి డ్రింకులు ఇస్తారు, తర్వాత చక్కగా జ్యూసులు తీసిస్తారు. మిగతా వాళ్ళకంటే కూడా అన్నీ పెడతారు, ఓట్స్ కూడా పెడతారు, అన్నీ పెడతారు. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పడతనమాట. అంటే వాళ్ళని ఐసోలేటెడ్గా ఉంటారు. అంటే విడిగా ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళని వదిలేసేయాలి. వ్యాపారాలలో వీళ్ళ దిట్ట అనమాట. అందువలన వ్యాపారం చేయడంలో ఇక తిరుగులేదు. ఉప్పు కావాలా అని వచ్చాడు అనుకోండి ఎవరైనా, వీళ్ళ షాపులో ఉప్పు లేదనుకోండి, ఉప్పు లేదు కానీ అని బేరం వదిలేసుకోరు. ఉప్పు లేదు కానీ పప్పు ఉందని చెప్పి పప్పు అంట కడతారు. సో ఈ విధంగా వీళ్ళకి ఒక్కసారి కనుక వీళ్ళు కనుక మనం పరిచయం అయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం వదలరు అనమాట. ఏదో ఒక విధంగా కమ్యూనికేషన్లో, టచ్లో ఉంటూనే ఉంటారు. వాళ్ళ పనులు పూర్తిగా చేయించుకుంటూనే ఉంటారు. మనం వీళ్ళకి ఏం చేయకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదని అనుకున్నా సరే వాళ్ళ ట్రాప్లోకి మనం వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మిథున రాశి వాళ్ళు అనమాట.